మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు విగ్రహం ఎదుట సామూహిక సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆకలి చావులు, ఆత్మహత్యలను నివారించాలని, పనైనా చూపండి, ఆహారమైన ఇవ్వండని డిమాండ్ చేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలతో అనేక పోరాటాలు చేసి సాధించుకున్న పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మోడీ ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేసి జీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పేర్కొన్నారు. పేదల పొట్టగొట్టే చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పని హక్కును కోల్పోవడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం జీ చట్టాలను అమలు చేయాలని, తమకు మద్దతు పలుకుతున్నారని, బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు ఆపాలని, పనైనా చూపండి, తిండైనా పెట్టండి గ్రామీణ ప్రాంతాల్లో అనేక పోరాటాలు చేసి, ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేసి జీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 2005 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఎంపీలు దాదాపు 63 మంది ఉన్న సందర్భంగా మాకు మంత్రి పదవులు వద్దని చెప్పేసి, అధికారం మాకు ముఖ్యం కాదని చెప్పేసి ఈ దేశంలో నివసిస్తున్నటువంటి గ్రామీణ పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేదు కాబట్టి వారికి పని హక్కు చట్టం కావాలని చెప్పేసి కోరిన సందర్భంగా యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ రోజు 100 రోజులు 100 రూపాయల పనితో ఆ రోజు దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో దేశవ్యాప్తంగా ఆ రోజు అది అమలులోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు గత 20 సంవత్సరాలుగా గ్రామీణ పేదల జీవితాల్లో ఎంతో కొంత మెరుగు ఈ పథకం నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్న సందర్భంలో మోడీ గారు మహాత్మా గాంధీ పేరు ఉన్నందుకే శాపం అన్నట్లుగా తీసివేసి రద్దు చేసి జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఆజీవికా మిషన్ పేరుతో, గ్రామీణ పేరుతోన ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పేదల నోటి దగ్గర ఉన్నటువంటి ఎంగిలి మెతులు కూడా తీసేసేటువంటి కనపడతా ఉంది. పేదల పొట్టగొట్టేటువంటి కొత్త చట్టం తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే కొత్త చట్టం ప్రకారం పని చేసేటువంటి పని హక్కును కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా 365 రోజుల్లో 60 రోజులు వ్యవసాయ సీజన్లో పనులు పెట్టుకోదని చెప్పేసి దాంట్లో పొందుపరచడం జరిగింది. మరి ఏది కూడా ఈరోజు కొత్త చట్టం వల్ల పేదలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. పాత చట్టంలో స్పష్టంగా కేంద్ర బడ్జెట్లోనే 90% నిధులు ఖర్చు పెట్టవలసి ఉందని చెప్పేసి నిర్ణయం చేస్తే, ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం 60% కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్తా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు పూర్తిగా రెవెన్యూ లోటు ఉన్న తరుణంలో ఈ రాష్ట్రం 40% ఖర్చు పెట్టడం చాలా అసాధారణమైనటువంటి విషయము. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నోరు మెదుపుకుండగా జీ చట్టం చాలా మంచి చట్టం అని చెప్పేసి ఒకవైపు అత్తాసు పలుకుతూ నిర్భయంగా చెప్తా ఉన్నారు. బయటికి దీన్ని ప్రచారం చేయమని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు గారు, ఈ చట్టం ఏ విధంగా మంచిదో, పాత చట్టం ఏ విధంగా మంచిది కాదో కూడా చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు 40% కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం 60% కేటాయిస్తుంది. ఒకవేళ 40% కేటాయించలేకపోతే కేంద్ర ప్రభుత్వం కేటాయించే పరిస్థితి లేదు. డబ్బు రాష్ట్రాలది, డబ్బా కేంద్ర ప్రభుత్వానికి అయిపోతా ఉంది. అది ఒకటి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతంలో అయితే నోటిఫై చేస్తుందో, ఏ గ్రామాలైతే నోటిఫై చేస్తుందో పనులు చేయాలని, ఆ ప్రాంతాల్లో మాత్రమే పనులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ మాత్రం స్వయం ప్రతిపత్తి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా పనులు పెట్టడానికి అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దగ్గర మాత్రమే పనులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇట్లాంటి దుర్మార్గమైన చట్టం మంచి చట్టం అని చెప్తా ఉన్నారే, మరి రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. వ్యవసాయ కూలీలు మళ్ళీ వలసలు పోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 6 నెలలుగా పని చేసిన పని డబ్బులు ఇవ్వలేదు. మరి పూర్తిగా వలసలు పోతా ఉన్నారు. పడమటి తాలూకాలు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో విపరీతంగా వలసలు పోయారు. ఇళ్ళ తాళాలు వేసుకుని పోయారు. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా ఇంటర్ తీసుకుని ఈరోజు గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఇంత దగ్గర ముసలి వాళ్ళని పెట్టి రోజు పోయిన పరిస్థితి కనపడతా ఉంది. వలసలు మీకు కనపడడం లేదని అడుగుతా ఉన్నాం. రోజు పత్రికల్లో, టీవీలో చూడండి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం 40% నిధులు ఖర్చు పెట్టే స్థితిలో లేదు. మరి పక్కన తెలంగాణ, అదే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ రాష్ట్రాన్ని కూడా రాష్ట్ర అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం జీ చట్టానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయడం జరిగింది. మీరు కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమావేశాలు